డబ్బు తీసుకుని పని పూర్తి చేస్తామన్నారు, ఇదేనా మీరు చేసింది? ఈ విధంగా ఇక్కడ చేయకూడదు. చలి ఎక్కువగా ఉంది కదా, చలి కాచుకుంటున్నా. ఓకే, ఒక రాత్రి, అదే మన అగ్రిమెంట్. ఓర్చుకోవాల్సినవన్నీ మేము ఓర్చుకున్నాం. ఇది మా ఊరి సమస్య. మా పంచాయతీ ఆఫీసర్ లేకుండా చేసేశారు. ఆఫీసే లేకుండా చేసింది మేమే. ఇంతకు ముందు నీ చెల్లిని నిన్ను కుక్కలాగా కొట్టింది కూడా మేమే. ఎవరు నువ్వు? నేనెవరని చెప్తే నీకు తెలియదులే. మీ అమ్మ మాత్రమే నాకు పరిచయం. ఓతలపాడులో జరిగిన సారాయి కేసులో ఫస్ట్ అరెస్ట్ అయింది అయ్యారెడ్డి కొడుకు ఈ భైరవ. ఆ రోజున మీ అమ్మతో కలిపి కొంతమంది నన్ను మా అమ్మని ఊరి నుంచి తరిమేశారు. జైల్లోనే ఉంటూనే బాధపడుతూనే మా నాన్న చచ్చిపోయాడు. మా అమ్మ కూడా ఒక ఆడదని మీరు ఎవరు అనుకోలేదు కదా. ఆ సావిత్రి ఆ రోజు నుంచి ఆడది అంటే అసలు నచ్చట్లేదు. కాచుకొని ఉన్నాను ఇటువంటి సందర్భం కోసం. నేను వదలనే. ఈ ఊర్లో ఒక్క ఆడదాన్ని వదలను. స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా మన పెద్దలు? ఇలా జరగడం ఇప్పుడు అవసరం అంటారా? రాగిని మాటే కదా విన్నారు. తను ఎక్కడో దాక్కుంది కదా, తన సంగతి తేలుస్తాను. పాత పగని మనసులో పెట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చాడని అనుకుంటేనే. అతనేమీ తిరిగి రాలేదు, మనమే తిరిగి తెచ్చుకున్నాం. అందుకని కేసు ఫైల్ చేయలేను, పై అధికారులకి చెప్పను లేవు. ఇదంతా ఇంకా ముగించలేదు. ఇక మీదే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళని మానభంగం చేయడం, ఇబ్బంది పెట్టడం, అలా అమ్మాయిలకు వ్యతిరేకంగా ఈ లోకంలో ఏమేమి అన్యాయాలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అది ఆపడానికి ఏ మహిళల వల్ల ఖచ్చితంగా కుదరదు. అది పోతలపాడు యొక్క విధి. నువ్వు అవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు. మనం భయపడడానికి ఏం లేదు. ఇలాంటి తుఫాన్ వస్తే నిషా కత్రీనా అని ఆడవాళ్ళ పేరు పెడతారు. నీకు తెలుసా? చూడండి, ఏం చూసేది, ఇది మొగ తుఫాను. భైరవ. అమ్మాయిలందరూ భయపడి పారిపోతున్నారు. అయ్యగారు, ఈ గాలి మనల్ని చేయదు కదా. మనం భయపడడానికి ఏం లేదు. నేను విన్నంత వరకు స్త్రీలను మాత్రమే హింసించే ఒక విచిత్రమైనోడు వాడు. నువ్వు అవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు. ఓయ్ కుసుమ, ముందు నేను చెప్పేది సరిగ్గా విను. ముందు ప్రెసిడెంట్ గారి చెల్లెలెవరు, ఇప్పుడు గూండా అన్న పేర్లో ఇంకొకడు. ఈ ఊరిలో అవ్వటానికి ప్రెసిడెంట్ ఒక్కరు మాత్రమే కారణం. కుసుమ, ఒకే ఒక్క రూమర్ మాత్రం స్టార్ట్ చేసావనుకో, తన పదవి పోవటానికి ఇదే కరెక్ట్ అయిన టైం. నేను అలా ఏమైనా చేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా? కరెంట్ పోయింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. కరెంట్ పోయింది. కిటికీలు మూసుకొని ఎప్పుడైనా పడుకోడు కదా, నేనే చేయాలి. దేవుడా, భైరవా! ఏమండి, లేవండి. బయట భైరవ ఉన్నాడు. లేవమంటున్నాను, బయట భైరవ ఉన్నాడు.
ఎక్కడ? అదిగో అక్కడ. అక్కడ ఎవరు లేరే. లేదు, అక్కడే ఉన్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పడుకున్నవాడిని లేపి నిద్రపోగొట్టావు కదా. లేదండి, నేను చూశాను. దేవుడు, ఒకవేళ బయట వచ్చుంటాడు. వచ్చిన మగవాళ్ళు నేను చేయడుగా. చెప్పాను చూడు దేవుడా, రాత్రి పిడుపులు వేరే ఒకటి. ఏమండి ఏమండి లేవండి. నాకిప్పుడు అనిపిస్తోంది మనం కూడా ఒక బిడ్డను కంటే బాగుంటుందని. ఇప్పుడు నువ్వేమన్నావు? అదేంటంటే మీరెప్పుడూ నన్ను ఒకటి అడుగుతూ ఉంటారు కదా, మనకు మగపిల్లాడు కావాలని. అయితే పంచాయతీ తీర్మానం ఏమైంది? ఇప్పుడు పంచాయతీ మీటింగ్ లోనే తీర్మానించారు. అయితే నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్టేగా? అవును. ఇదంతా నువ్వు ముందే చెప్పాలి కదా. ఏమండి తిరగవయ్యా. ఏమండి? ఏంటే? అయ్యో వామ్మో. మీకు ఇక్కడ ఒక గడ్డ ఉందని ఈ రోజే ఆ గడ్డను చూడాలా? అయ్యో దేవుడా. అప్పుడే నిద్రపోయారా? భయంగా ఉంటే నన్ను వాటేసుకోండి. నువ్వే వాటేసుకో. అయ్యో దేవుడా. ఇప్పుడు జరుగుతుంది నిజమేనా? జాగ్రత్త. ఎందుకురా ఈరోజు ఇంత లేటు? వంగి వంగి నాకు నడుము నొప్పేస్తుంది. నిన్న రాత్రి నాకు నడుము నొప్పే. ఏంటి నీ మొహంలో ఒక బల్బు వెలుగుతుంది? పువ్వు విస్మరించింది అయ్యగారు. కంప్లీట్ రిలీఫ్. ద్రోహి, నువ్వు కూడా నారా? నీకంటే ముందే ముగ్గురు వచ్చారా. చూడు, వాళ్ళ సిగ్గు చూసావు కదా, సిగ్గులేనోళ్ళు. నేను చూస్తే పాపం అనిపిస్తుంది.